వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు జరగనున్నాయని మీడియా సమావేశంలో భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు శేషు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ధ్వజారోహణము, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. చివరి రోజు 12వ తేదీ విజయదశమి సందర్భంగా విశేష పూజలు చేసి శ్రీ భద్రకాళి అమ్మవారికి జల క్రీడోత్సవం, హంసవాహన తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. భద్రకాళి దసరా మహోత్సవంలో భాగంగా ఆఖరి రోజు 13వ తేదీ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దక్షిణాచార శాస్త్రాద్వైత సంప్రదాయాన్ని అనుసరించి శరన్నవరాత్రి నవరాత్రులు అంటారు. ఈ శరత్కాలంలో జరిగే పూజకు మహాపూజ. ప్రతి సంవత్సరం ఈ శరత్కాలంలో మహాత్మ్యాన్ని అవధరిస్తారో వారిని సర్వ బాధల నుండి విముక్తులై ధనధాన్య సుఖాన్వితులు అవుతారు. అదే భవిష్యత్తు అనుగ్రహం వల్ల మనుషులు ఈ సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సర ఆశ్చర్య శుద్ధ ప్రతిభ గురువారం నుండి 13 అక్టోబర్ 2024 ఆశ్చర్య శుద్ధ ఏకాదశి వరకు 10 రోజుల పాటు శరత్కాలంలో అమ్మవారికి ఈ దేవీ నవరాత్రులు జరపడం వల్ల మనిషి అన్నవాడు సమస్తమైన బాధల నుండి విముక్తుడై ధనధాన్య సుఖాన్వితులు అవుతాడు అని అమ్మవారు చెప్తుంది. దేవీ భాగవతులు మార్కండేయ పురాణాలు సంస్కృతిలో అట్లాగే దేవీ భాగవతులు. కాబట్టి దేవీ నవరాత్రి వ్రతం మనిషి యొక్క జీవుని యొక్క సమస్తమైన సంకటములను దూరం చేస్తుంది, సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి కల్పోక్త ప్రకారంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా భద్రకాళి దేవస్థానాన్ని దర్శించవలసిన భక్తుల కొరకు మరి దేవస్థానం వారు మరి చలో పందిళ్లు, కలకత్తా పెండాల్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఉచిత అన్న ప్రసాదం, మరి గోపి మరియు ఇతర సేవా సంస్థ, వైశ్య సేవా సంస్థ సభ్యులందరూ కలిసి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సేవా సమితి సభ్యులందరూ కూడా సేవకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందుకని భక్తులందరికీ కూడా మనవి చేసేదేమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ, అన్ని రకాల హోమాలు మరి మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు, తలంబరాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు.